గోదావరికని తిలక్ నగర్ పోచమ్మ దేవాలయం ఆవరణలో వారాహి అమ్మవారి హోమ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వారాహి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గోదావరికని తిలక్ నగర్ పోచమ్మ దేవాలయం ఆవరణలో మంగళవారం సాయంత్రం హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వారాహి దేవికి ఇష్టమైన ఆషాఢ పాఠ్యమి నుండి మొదలుకొని నవమ వరకు జరుపుకునే బృహత్తర వారాహి నవరాత్రి గుప్త నవరాత్రి పర్వదినములను పురస్కరించుకొని ఈ ప్రాంత అభివృద్ధి ఏటా అభివృద్ధి శాంతి వర్షాగమనం ఆర్థిక లాభాలను ప్రాంత ప్రజలకు పొందేలా పూజా కార్యక్రమాలు నిర్వహించామని అందులో భాగంగా ఈ రోజు హోమాన్ని నిర్వహించామని ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. ఎవరైనా ఉంటే ఒకసారి పడాలి ముట్టకి అన్న అందరూ యజ్ఞంలో పాలు పంచుకొని అన్నప్రసాద వితరణ జరిగినది. అన్నప్రసాద వితరణ తీసుకొని అందరూ అమ్మవారిని దర్శనం చేసుకుని శ్రీ వారాహిదేవి కృపకు పాత్రులు అయ్యారు. ఇంకా మనకి 3 రోజులు వారాహి నవరాత్రులు ఉన్నాయి. ఉదయం 8 గంటలకి అభిషేకం ఉంటుంది, సాయంత్రం కుంకుమార్చన ఉంటుంది. కావున భక్తులందరూ 23 తారీఖు దాకా మన దుర్గమ్మ పీఠంకు రావాల్సిందిగా కోరుకుని శ్రీ వారాహిదేవి కృపకు పాత్రులు కావాల్సింది ఆహ్వానిస్తుంది శ్రీ దుర్గమ్మ పీఠము. ఇది మనము ఈ సక్రమమైన సమయంలో మనకి వర్షాలు కురవాలని, సక్రమమైన సమయంలో మనకి పాడి పంటలు అన్ని సక్రమమైన సమయంలో రావాలని, మనకి అందరికీ భారతదేశ శ్రేయస్సు కోసము మన గ్రామ శ్రేయస్సు కోసము ఈ కార్యక్రమం తలపెట్టాము. మంచిగా ఆనందంగా జరిగినది. కావున భక్తులందరూ ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని శ్రీ వారాహిదేవి కృపకు పాత్రులు కావాల్సింది ఆహ్వానిస్తుంది శ్రీ దుర్గమ్మ పీఠం. శ్రీమాత్రే నమః.